కొన్ని వారాల నుంచి ఉపమానాల గురించి నేర్చుకుంటూ వస్తున్నా కదండి. ఉపమానాలు అనేకమైన ఉపమానాలు నేర్చుకున్నాం. 13వ అధ్యాయంలోని ఆ ఉపమానాలన్నిటినీ మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. క్రీస్తు వారు అన్ని ఉపమానాలు చెప్తూ ఉన్నారు, ఒకటి తర్వాత ఒక దాని తర్వాత ఒకటి కదా. అనేకమైన ఉపమానాలు ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకు అంతగా ఆయన ప్రయాసపడుతున్నాడు, ఎందుకు ఉపమానాలు చెబుతున్నాడు? భూమి పుట్టినది మొదలుకొని, లేకపోతే ఆయన వాక్య పరిచర్య చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఉపమానం లేకుండా ఏది కూడా చెప్పలేదు అన్నట్టుగా ఆయన మన లేఖనాలలో చూస్తాం. ఉపమానము ఆయా సందర్భాలలో జరుగుతున్న పనులను ఆధారం చేసుకొని సమాజంలో ఏ ఏ పనులైతే జరుగుతున్నాయో ఆ పనులను పరలోక రాజ్యముతో పోల్చుకుంటూ ఆయన చెప్పినట్టుగా చూస్తున్నాం. అంటే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము అల్టిమేట్గా పరలోక రాజ్యము గురించిన మర్మాలు, పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు, పరలోక రాజ్యం ఎలా పనిచేస్తుంది, ఇది మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. అన్ని ఉపమానాలు ఒకే అధ్యాయంలో అన్నీ ఉన్నాయి అని అంటే పరలోక రాజ్యం గురించిన అవగాహన ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి, ప్రతి విశ్వాసికి తెలిసి ఉండాలి. అక్కడ తన దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా తెలిసి ఉండాలి. ఎవరికి? పామరునికి తెలిసి ఉండాలి, జ్ఞానికి తెలిసి ఉండాలి. అందరికీ అర్థమయ్యే విధంగా ఆయన ఉపమానాలను చెప్పుకుంటూ వస్తున్నాడు కదండి. అంటే నీకు, నాకు, మనకు కూడా ఖచ్చితంగా ఈ పరలోక రాజ్యం గురించిన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఆయన చెప్పుకుంటూ, ఆయన ఉద్దేశమే అది. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, నేను ఎందుకు వచ్చాను అని ఆయననే చెప్పుకుంటాడు ఒక చోట. లూకాసు వార్త 4వ అధ్యాయంలో నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చానంటే అని చెప్పుకుంటూ ఒక మాట చెప్తాడు. చూద్దామా లూకాసు వార్త 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయము 42-43 వచనాలు చదివితే, లూకాసు వార్త 4వ అధ్యాయము 42-43లో, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహము ఆయనను వెదుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా, ఆయన నేనితర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఎందుకు వచ్చానని చెప్తున్నాడు ఆయన? దేవుని రాజ్యము గురించిన సువార్తను ప్రకటించడానికి. దేవుని రాజ్యము ఏ విధంగా పనిచేయబోతుందో, ఎప్పుడు రాబోతుందో, దాని యొక్క ఉద్దేశం ఏంటో, ఈ విషయాలన్నిటినీ తెలియచెప్పడానికి నేను వచ్చాను, దాని గురించి ప్రకటించడానికి నేను వచ్చాను. అందునిమిత్తమే నేను పంపబడి తిని, దేవుని చేత పంపబడి తిని, తండ్రి చేత నేను పంపబడ్డాను కదా. ఆయన వచ్చిన ఉద్దేశము ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసి ప్రకటించుకుంటూ వస్తున్నాడు పరలోక రాజ్యము గురించిన విషయాలను. మనము కూడా అనేక ఉపమానాలను నేర్చుకున్నాం. మరి పరలోక రాజ్యము గురించిన ఉపమానాలు అనేకమైనవి నేర్చుకున్నాం. అది ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. మరి నీకు, నాకు, మనకు ఎంతవరకు అవగాహన వచ్చింది పరలోక రాజ్యము గురించి? ఎంతవరకు అర్థమైంది పరలోక రాజ్యం గురించి? ఇదే మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. పరలోక రాజ్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు? ఆయన పరిచర్య మొదలుపెట్టింది పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. అందులో ప్రవేశించాలంటే మారు మనసు ఖచ్చితంగా పొంది ఉండాలి. మారు మనసు లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం లేదు. అది చాలా సమీపముగా ఉంది అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన వాకిట యొద్దనే నిలిచి ఉన్నాడు అనే మాట చూస్తాం 24వ అధ్యాయంలో. అంటే పరలోక రాజ్యము సమీపించింది. మరి సమీపించినప్పుడు అది ఎలా పనిచేస్తుంది, దానిలోకి వెళ్ళాలి అని అంటే, ప్రవేశించాలి అంటే నువ్వు, నేను, మనము ఏం చేయాలి? ఈ విషయాలనే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కొన్ని వారాల నుంచి. మనకు అర్థమైందా లేదా అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇంతకంటే వేరే విధంగా రాజ్యము, దేవుని రాజ్యము పనిచేయదు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆనాడు ఆయన ఉపమాన రీతిగా అనేక అంశాలను చెప్పుకుంటూ వచ్చాడు, అందరికీ అర్థమయ్యే విధంగా. అంత మాత్రమే కాదు, కానీ మనిషి అర్థం చేసుకోవడానికి ఈ లోకంలోని విషయాలను ఒక్కసారి గమనిస్తే అందులో కూడా దేవుడు అనేకమైన ఉపమానాలను దాచిపెట్టి ఉంచాడు కదండి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఏ విధము చేతనైనా ఏదో ఒక సందర్భంలో మనిషికి జ్ఞానం వస్తుందేమో, మనిషికి బుద్ధి వస్తుందేమో,
అని తెలుసుకోవడానికి ఆ వ్యక్తి వెళ్తున్న పరిస్థితులలో దేనిని చూసినా, సృష్టిలో దేనిని గమనించడానికి ప్రయత్నం చేసినా అందులో దేవుని యొక్క ఉద్దేశము అర్థమవుతుంది. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో చూస్తాం, మొదటి అధ్యాయం 20వ వచనంలో ఆయన యొక్క దైవశక్తి దేవత్వము గురించి రాయబడింది కదా. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఆయన గుణగణాలేంటో, ఆయన లక్షణాలేంటో, ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో, మనల్ని ఏ విధంగా సిద్ధపరిచే ప్రయత్నం చేస్తున్నాడో మనకు ఎలా అర్థమవుతాయి, ఎలా తెలుసుకోగలము మనము అని అంటే, ఆనాడు డైరెక్ట్గా శిష్యులకైతే బోధించాడు కానీ ఈనాడు మనకు బోధించట్లా. కానీ ఆయన బోధిస్తున్నాడు. ఎలా బోధిస్తున్నాడు? చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఒక్కసారి గమనించినప్పుడు దానిని అర్థం చేసుకునే ప్రయత్నము ఏ వ్యక్తి చేసినా అందులో దేవుని యొక్క లక్షణాలు అర్థమవుతాయి. అందులో దేవుని అదృశ్య లక్షణాలు, ఆయన యొక్క గుణగణాలు, ఆయన ఉద్దేశము అర్థమవుతుంది కదా. ఆ విషయమే పౌలు గారు మాట్లాడుతున్నారు. అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్య శక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన. ఏ వ్యక్తి అయినా ఆలోచించే ప్రయత్నం చేస్తే, సృష్టి గురించి, సృష్టిలో జరిగే పరిస్థితులను గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తే అప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది దేవుడు ఎవరో, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఏం చేశాడో, ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడో, మనల్ని ఏ విధంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడో. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆనాటి నుండి కూడా దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు, నీ కొరకు, నా కొరకు, మన కొరకే. ఎందుకు? రూపాంతరము చెందాలి. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఏంటి, కానీ పరలోకంలోకి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి, ఇదొక్కటే బైబిల్ యొక్క సారాంశం కదండి. ఏం చూసినప్పుడు, మనము సృష్టిలో ఏదైనా చూసినప్పుడు ఇలాంటి విషయం ఏదైనా జరుగుతుందా అని అంటే మనకు తెలిసిన ఒక్క ఉపమానం, లేకపోతే మనకు తెలిసిన ఎప్పుడు మనం నిత్యము చూస్తున్న ఒక అద్భుతమైన ఒక చిన్న సంగతిని మనము ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలుసు మనందరికీ గొంగలి పురుగు గురించి తెలుసు కదండి. గొంగలి పురుగు ఏ విధంగా రూపాంతరం చెందుతుంది కదా, సీతాకోకచిలుక వల్లే అది రూపాంతరం చెందుతుంది. దాని యొక్క జీవితాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే అది ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అయింది, దాని స్వరూపాన్ని ఎంతగా మార్చుకుంది. అసలు గొంగలి పురుగేనా ఇది అన్నట్టుగా మనం చూస్తాము సీతాకోకచిలుకను చూసినప్పుడు కదండి. ఎంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ అది, రూపాంతర అనుభవము. ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ నుంచి, నా నుంచి. అందుకనే చుట్టూ పరిస్థితులను ఒకసారి చూస్తే, ఆ చెట్టును చూసినా, పుట్టను చూసినా, ఏ జీవిని చూసినా అందులో ఏదో ఒకటి దేవుడు నీకు, నాకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. దాని ద్వారా పరలోక రాజ్యంలో చేర్చబడడానికి, దాని ద్వారా పాఠాలను నేర్చుకోవడానికి, దాని ద్వారా రూపాంతరము చెందడానికి కదండి. గొంగలి పురుగును చూడ్డానికి ఎలా ఉంటుంది, అది అసహ్యించుకుంటాం, దాని స్వరూపము మనకు నచ్చదు. అది ఒకవేళ మీద పాకినగానే ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది కదండి. గొంగలి పురుగు యొక్క దాని యొక్క ఆకారము, దాని ప్రవర్తనను ఎప్పుడన్నా చూసినట్లయితే అది ఎక్కడ పాకుతుంది, నేల మీదనే వెళ్తూ ఉంటుంది అది కదా. గొంగలి పురుగు నేల మీద, మట్టిలో, తర్వాత చెట్ల మీద, కొమ్మల మీద, మొక్కల మీద ఇది ఉంటుంది. ఏం చేస్తుంది అది? దాని యొక్క ఉద్దేశము తినడము, నాశనం చేయడమే కదా. కొమ్మలను పాడు చేస్తుంది, ఆకులను తింటుంది, పంటను పాడు చేస్తుంది. దాని యొక్క ఉద్దేశం ఏంటి? గొంగలి పురుగు యొక్క దాని యొక్క నేచరు, దాని యొక్క స్వభావము, దేవుడు దానిని సృష్టించినప్పుడు అది ఎలాగ ఉంది, దాని నుంచి ఏం చెప్పడానికి దేవుడు మా ప్రయత్నం చేస్తున్నాడు ఆ గొంగలి పురుగు ద్వారా అంటే నాశనం చేస్తుంది అది ఆకులను, చెట్లను, కొమ్మలను కదా. అది తింటూనే ఉంటుంది, దాన్ని తినడానికి పని చేస్తుంది, వెతుకుతుంది, వెళ్తుంది, ఆకులను తింటుంది. అది పంటను కూడా నాశనం చేసే స్థాయిలోకి అది ఎదగగలదు, అది పని చేస్తుంది కదా. భూమి మీద మాత్రమే పాకుతుంది,
ఆకులను తింటుంది, ఆకులను పంటను నాశనం చేస్తుంది. ఎలా ఉంది అది, దాని యొక్క స్టేటస్, దాని యొక్క లైఫ్ సైకిల్ని ఒకసారి చూసినప్పుడు ఎగ్ నుంచి, గుడ్డు నుంచి నెక్స్ట్ లెవెల్ గొంగలి పురుగు కదా. గుడ్డులో నుంచి గొంగలి పురుగు వస్తుంది. ఈ గొంగలి పురుగు యొక్క లక్షణము అది ఆకులను తినేస్తుంది, నాశనం చేస్తుంది. మనిషి స్వభావం అదే కదా. గొంగలి పురుగు చూడడానికి ఎంత అసహ్యంగా ఉన్నా, ఎంతగా మనకు నచ్చని విధంగా ఉంటుందో, మనిషి యొక్క స్వభావము కూడా అలాగే ఉంటుంది కదా. అది భూమి మీద ఉన్న వాటిని తినుకుంటూ భూ సంబంధమైన విషయాల గురించి ఎంతగా అది తాపత్రయపడుతుందో, ఎంతగా తినడానికి ప్రయత్నం చేస్తుందో, మనిషి యొక్క స్వభావం కూడా భూ సంబంధమైన విషయాల మీద ఆశ పెట్టుకొనే ఉంటాడు. చూడ్డానికి బాగుండొచ్చేమో, కానీ తన హృదయ స్థితి గొంగలి పురుగు లాంటిదే. మనిషికి గొంగలి పురుగుకు ఏ సంబంధం లేదు. ఒకసారి మనిషి యొక్క స్వభావాన్ని ఆలోచన చేస్తే జలధరిస్తుంది ఒక్కొక్కసారి ఒళ్ళు కదా. ఆ స్వభావాన్ని చూసినప్పుడు, ఆ ప్రవర్తనను చూసినప్పుడు, ఆ మాటలను చూసినప్పుడు ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఏంటి, ఈ వ్యక్తేనా ఇలా ప్రవర్తించాడు, ఈ వ్యక్తేనా ఇలా మాట్లాడాడు, ఈ వ్యక్తేనా ఇలా ఉన్నాడు కదా. ఆ వ్యక్తి యొక్క స్వభావం మనకు అర్థమైతే ఆ మనిషి ఎంత కఠినమైన హృదయమో, లేకపోతే ఎలాంటి స్వభావం కలిగిన వాడో, ఎంతగా భూ సంబంధమైన విషయాల పట్ల ఆశ కలిగి ఉన్నాడో అర్థమవుతుంది. గొంగలి పురుగు లాంటి స్వభావము మనిషిది కదండి. అందుకనే రోమీలకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల, అది తర్వాత ఓకే ఏమని రాయబడింది ఇక్కడ, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము, దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ భూమిలో నుంచి పుట్టుకొచ్చాడు కదా, మన్నులో నుంచి వచ్చాడు. మనిషి యొక్క స్వభావం ఏంటి అని అంటే, ఈ శరీరం ఏ విధంగా అయితే తయారు చేయబడిందో భూమిలో నుంచి, మనిషి స్వభావం కూడా అదే. గొంగలి పురుగు స్వభావం ఏంటంటే నేల మీద పాకుతుంది, ఆకుల వద్దకు వెళ్తుంది, తినేస్తుంది. మనిషి స్వభావము నేలలో నుంచి వచ్చాడు, భూ సంబంధమైన విషయాల పట్ల మాత్రమే ధ్యాస, ప్రవర్తన, ఆలోచన ఆ వ్యక్తికి ఉంటుంది. మనిషి యొక్క స్వభావం అది. గొంగలి పురుగు యొక్క స్వభావమే అది. పుట్టినప్పుడు మనిషి యొక్క స్వభావమే అది. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ప్రణాళిక గొంగలి పురుగులాగానే ఉండాలన్నది కాదు దేవుని ఉద్దేశం కదండి. దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళికలో మనం ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చామో అలాగే జీవించాలని, అలాంటి స్వభావమే కలిగి ఉండాలి, అలాంటి ప్రవర్తననే కలిగి జీవించాలి అన్నది దేవుని ఉద్దేశం కాదు. కానీ ఇదే మనకు అర్థం కావాలి. ఎందుకు ఆయన పదే పదే పరలోక రాజ్యం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు, ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాలలో దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? మన స్వభావం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క స్వభావం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అది చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సుంచుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచుతున్నారు. ఎందుకు భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచుతున్నారు? భూమి నుంచి తీయబడ్డాడు, మట్టి నుంచి తీయబడ్డాడు కాబట్టి కదా. మట్టి నుంచి తీయబడిన మనిషి భూ సంబంధమైన వాటి విషయాల మీద మాత్రమే ధ్యాస ఉంచుతున్నాడు. ఏ విషయాల గురించి అయితే సిగ్గుపడాల్సిందో దాని యందు అతిశయపడుతున్నాడు. ఎవరు? క్రైస్తవుల గురించి.
విశ్వాసుల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని కిందికి వచ్చినప్పుడు అంటాడు ఆయన కదా. దేవుడు మాట్లాడుతున్న మాట, మనకు సృష్టిలో దేనిని చూసినా దేవుడు నీకు నాకు మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. గొంగలి పురుగును చూసినప్పుడు దాని యొక్క స్టేజీ, ఒక్కొక్క దశను చూసినప్పుడు ఆ దశలో దాని యొక్క ప్రవర్తన మన ప్రవర్తన కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఆలోచన చేస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది కదా. అది భూ సంబంధమైన వాటి వందు మాత్రమే మనసు ఉంచే స్థితి మనిషిగా ఉంటుంది. మనిషి యొక్క స్వభావము అన్న విషయము మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది సెకండ్ స్టేజ్. అది గుడ్డుగా ఉండేది మొదటి స్టేజ్ అయితే ఎగ్, తర్వాత నుంచి క్యాటర్పిల్లర్గా గొంగలి పురుగుగా అది రూపాంతరం చెందుతుంది. తర్వాత స్టేజ్ అది క్రిసాలిస్ అనే ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. అంటే ఈ గొంగలి పురుగు ఒక ప్రొటెక్టెడ్ హౌస్లోకి, ఒక షెల్లోకి అది వెళ్ళి అక్కడ కంప్లీట్గా దాని యొక్క శరీరము పగిలిపోతుందంట. దాని శరీరము బ్రేక్ అయిపోతుంది. లోపల అది శ్రమ పడుతుంది, వేదన పడుతుంది. భయంకరమైన స్థితి గుండా ఆ గొంగలి పురుగు వేదన గుండా వెళ్తుంది, బాధ గుండా వెళ్తుంది. అలా కొంతకాలం అక్కడ దాదాపు 2 వారాలు ఉంటుంది. అక్కడ అది దాదాపుగా 2 వారాలు అది లోపల తన శరీరంలో ఒక్కొక్క ఆర్గాను డెడ్ అయిపోతుంది, చచ్చిపోతుంది అంటది కదా. గొంగలి పురుగును సీతాకోకను చూస్తే దానికి ఉన్న ఆర్గాన్స్ దీనికి ఉన్న ఆర్గాన్స్ వేరువేరుగా ఉన్నాయి కదా, వేరువేరుగా ఉంటాయి. అలా వేరువేరుగా ఉన్నాయంటే అర్థం ఏంటి? దానికి ఉన్న ఆర్గాన్స్ అన్నీ చనిపోవాలి. ఇందులోకి రూపాంతరం చెందాలి అని అంటే అది ఏ విధంగామైన శరీర ఆకృతి కలిగి ఉందో ఆ ఆకారంలోని అవయవాలన్నీ చచ్చిపోవాలి కదా. లోపల ఆర్గాన్స్ కూడా చనిపోతాయి, బయట కనిపించే ఆర్గాన్స్ చనిపోతున్నాయి, ఒక్కొక్కటిగా డెడ్ అయిపోతుంది. చివరిగా సీతాకోక చిలుకలా మారడానికి అవసరమైన ఆర్గాన్స్ మాత్రమే మిగులుతాయి. 1, 2 కొన్ని ఆర్గాన్స్ మాత్రమే దానిలో ఉండి ఆ ఆర్గాన్లో నుంచి DNA తిరిగి ఒక నూతనమైన సృష్టిని తయారు చేస్తుంది. ఈ ప్రాసెస్లో గొంగలి పురుగు తన శరీరాన్ని ఎంతగానో హింసించుకుంటుంది, లేకపోతే బాధపడుతుంది. అది బ్రేక్ అయిపోతుంది, విరిగిపోతుంది గొంగలి పురుగు యొక్క శరీరము కదండి. ఇది జరగాలి. సీతాకోక చిలుకలా మారాలి అని అంటే దేవుని ఉద్దేశం అది. గొంగలి పురుగుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు, సీతాకోక చిలుకలా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అది ఆయన ప్రణాళిక. ఈ ప్రణాళికలోకి రావడానికి అది ఒక స్టేజ్ గుండా వెళ్ళాలి. తన శరీరము విరగొట్టబడాలి, తన శరీరము దున్నబడాలి కదా, హింసించబడాలి, తన శరీరము చచ్చిపోవాలి. ఇది జరగాలి. ఆర్గాన్స్ అన్నీ చనిపోతాయి లోపల కదా. మనిషి యొక్క జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక కూడా అదే. భూ సంబంధమైన విషయాల గురించి కాదు మనిషి ధ్యాస ఉంచుకోవాల్సింది, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. గొంగలి పురుగు సీతాకోక చిలుకల ట్రాన్స్ఫార్మ్ అయినట్టుగా మనిషి భూ సంబంధమైన విషయాల గురించి, పర సంబంధమైన విషయాలలో ఆలోచించే విధంగా మనిషి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? చచ్చిపోవాలి కదా, మరణించాలి, సెల్ఫ్ చనిపోవాలి కదా, ఆర్గాన్స్ చనిపోవాలి. నా నాలుక, నా కన్ను, నా ముక్కు, నా ప్రవర్తన, నా క్రియలు ఇవన్నీ చనిపోవాలి. ఆర్గాన్స్ చనిపోవడం అంటే నా మాట చనిపోవాలి కదా, నా చూపు ఏ విధంగా ఉందో అది చనిపోవాలి, నా క్రియలు ఎలాగున్నాయో అది చనిపోవాలి, నా హృదయ తలంపులు ఎలాగున్నాయో అవి చనిపోవాలి, బ్రేక్ అయిపోవాలి. అవి బ్రేక్ అయిపోతే తప్ప నెక్స్ట్ నూతన సృష్టి స్టార్ట్ అవ్వదు కదా. అది గొంగలి పురుగు వెళ్ళంగానే వెంటనే అదే విధంగా గొంగలి పురుగు ఉన్నది ఉన్నట్టుగా ఉండి రెక్కలు రావు దానికి. ఆర్గాన్స్ అన్నీ చనిపోవాలి. చనిపోయిన తర్వాత అది మెల్లని ఒక అద్భుతమైన అందమైన రూపాంతరంలోకి రావాలి అని అంటే ఇవి మళ్ళీ కనిపించకూడదు కదా. ఆ ఆకారం మళ్ళీ కనిపిస్తుందా సీతాకోక చిలుకలో? ఎగ్జాక్ట్గా మనిషి ఆ విధంగా చనిపోవాలి, ఆర్గాన్స్ చనిపోవాలి, ప్రవర్తన చనిపోవాలి, ఆలోచన చనిపోవాలి. చనిపోతే తప్ప నూతనంగా సృష్టి మొదలవ్వదు. దేవుని ఉద్దేశం అది.
ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకుండా పరలోక రాజ్యంలోకి ప్రవేశించాము. అందుకనే అదే పనిగా ఆయన ప్రతి ఉపమానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన కొరకే, ఈ సృష్టిని చేసింది మన కొరకే, సృష్టిలోని ప్రతి జీవిని చేసింది మన కొరకే. దానిని చూసినప్పుడన్నా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయేమో, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అర్థమవుతాయేమో, దానిని చూసి జ్ఞానం తెచ్చుకుంటామేమో. ఈ విషయాన్ని ఆయన పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రూపాంతర అనుభవం లేకుండా, మన హృదయము, ఆలోచన, ప్రవర్తన మారకుండా, అవన్నీ ఇంతకుముందు ఏ స్వభావం అయితే ఉందో అది చనిపోకుండా సీతాకోక చిలుకలోకి మారలేం కదా. ఈ విషయాన్నే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక వెనక్కి జస్ట్ పేజ్ తిప్పండి. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. క్యాటర్పిల్లర్ గొంగలి పురుగు, సీతాకోక చిలుక. ప్రాచీన స్వభావము గొంగలి పురుగు, నవీన స్వభావము సీతాకోక చిలుక. ప్రాచీన స్వభావము ఈ లోకంలో మనిషిగా మనము పుట్టినప్పుడు ప్రాచీన స్వభావముతో పుడుతున్నాం. మనము బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మన అవయవాలన్నీ కూడా చనిపోతాయి. మన ఆర్గాన్స్ అన్నీ చనిపోవాలి కదా. నవీన స్వభావము ధరించుకున్న వారమై, ఏమంటే పాత స్వభావం ఏంటి? మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావము. ఇంతకుముందు మోసకరమైన ఆలోచనలు, దురాశలు, లోకంలోని ఆశల వైపు, మిగతా వైపు, దేవుని చిత్తములో కాని వాటి వైపు చూస్తున్న ప్రవర్తన ప్రాచీన స్వభావము. అయితే నూతన స్వభావంలోకి మార్చబడాలి అని అంటే దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం కాబట్టి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై. ఇది నూతన స్వభావము. నీతిగా జీవించడము, యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి అని అంటే లోపలొకటి బయటొకటి కాదు, రెండు ఒకటిగానే కదా. సీతాకోక చిలుకకు ఇంకా వేరేది ఏం లేదు, ఒకటే లైఫ్. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న జీవితము గొంగలి పురుగుగా అది చనిపోయింది, సీతాకోక చిలుకగా రూపాంతరం చెందింది. మనము కూడా పాత పురుషుడు చనిపోయాడు, నూతన పురుషుడు ఇక జీవిస్తున్నాడు. చనిపోయినవి మళ్ళీ బ్రతకూడదు కదా. సీతాకోక చిలుకలో గొంగలి పురుగు లక్షణాలు కనిపించవు. ఇక అది ఇప్పుడు ఎక్కడ ఎగురుతుంది? నేల మీద పాకుతుంది. అది సీతాకోక చిలుక తయారైన తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత సీతాకోక చిలుక నేల మీద పాకదు, ఆకులను తినదు. అది ఇక అసలు దాని జోలికే పోదు, ఆకుల జోలికే పోదు. అది దాని ఆహారం వేరు. ఏంటి దాని ఆహారము? మకరందము కదా. పుష్పాలలో ఉన్న, ఆ పూలల్లో ఉన్న ఆ మకరందాన్ని మాత్రమే తింటుంది, అది తాగుతుంది. అదే దాని ఆహారము. ఎంత అద్భుతమైన ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. తను ప్రవర్తించే విధానం మారిపోయింది. నేల మీద కాదు అది వెళ్ళేది, ఇప్పుడు ఆకాశంలో ఎగురుతుంది అది కదా. ఆకాశం అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలదు, కొన్ని కిలోమీటర్లు అది ప్రయాణం చేయగలదు. ఆకాశంలో ఎగరగలదు. అది భూ సంబంధమైన విషయాలు కాదు, ఇప్పుడు పర సంబంధమైన విషయాల పట్ల ధ్యాస దానికి ఉండేది. ఇప్పుడు ఆకాశంలో ఎగురుతుంది. ఈ లక్షణాలే మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రాచీన స్వభావము కాదు, దురాశ కాదు కదా. ఈ లోకం పట్ల దురాశ కాదు కదా, చెడు స్నేహాలు కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. దేవుని ఉద్దేశాలు అర్థం అవ్వడానికి దేవుడు మన ముందు అనేక అంశాలను తీసుకొని వస్తున్నాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరి దినాలలో ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా పరలోక రాజ్య ప్రవేశము లేదు. నూతన స్వభావము నీలో నాలో రాకుండా పరలోక రాజ్య ప్రవేశము లేదు. పాత పురుషుడు చనిపోకుండా
మనము నూతన స్వభావము ధరించుకోలేము కదండి. ఈ విషయము అర్థం చేసుకోవడానికి, అర్థం అవ్వడానికి ఆయన అనేక ఉపమానాలను చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకొక విషయాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8 నుంచి కొన్ని విషయాలు చదువుతాను. 3వ అధ్యాయము. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవడం. నూతన స్వభావము ధరించుకోవడం. పాత స్వభావం ఏంటి? అక్కడ రాయబడింది. కోపము, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, బూతుమాటలు ఇవన్నీ మానేసి, ఇవన్నీ ప్రాచీన స్వభావం, ఇవన్నీ మానేసి పరిత్యజించి కదా, ఇవన్నిటినీ విడిచిపెట్టి, ఇది విడిచిపెడితేనే నూతన స్వభావం వస్తుంది. విడిచిపెట్టకుండా నవీన స్వభావము రాదు. గొంగలి పురుగు అవన్నీ చనిపోతేనే సీతాకోక చిలుకగా మారగలదు, లేకపోతే మారలేదు. అప్పుడు మాత్రమే ఆకాశంలో ఎగరగలదు. అప్పుడు మాత్రమే నీవు నేను మనము పరలోకానికి చేరుకోగలము. పరలోక రాజ్య ప్రవేశము అప్పుడు మాత్రమే నీకు నాకు మనకు వస్తుంది. పాత స్వభావమును విడిచిపెట్టకుండా నూతన స్వభావము మన జీవితంలో రాదు. ఈ ట్రాన్స్ఫర్మేషను అన్నది మన జీవితంలో జరగకుండా మనం ఎట్టి పరిస్థితులలో కూడా పరలోక రాజ్యము చేరుకోలేము. అందుకనే ఆయన పరలోక రాజ్యం గురించి పదే 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 చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక జరగబోయేది అదొక్కటే మిగిలింది, ఇంకేం లేవు. ఆయన వచ్చి రక్షణ కార్యం చేశాడు, ప్రేమించాడు, క్షమించాడు, అన్నీ అయిపోయినాయి. ఒక్కటే జరగాల్సి ఉంది, ఆయన రాజ్యము రాబోతుంది కదా. ఆయన రాజ్యం అతి సమీపంలో ఉంది. ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి ఆయన అనేక హెచ్చరికలను చేస్తున్నాడు, అనేక ఉపమానాలు చెబుతూ ఉన్నాడు. అర్థమవుతుందా లేదా అన్నది మన మీద ఆధారపడి ఉంది. అర్థమైనప్పుడు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. సువార్తల్లో ఆయన అనేక సార్లు చెప్తాడు, నికోదేముతో కూడా చెప్తాడు కదా, ఆయన వెళ్ళి కదా, మనిషి ఏ విధంగా నూతనంగా జన్మించకుండా పరలోక రాజ్య ప్రవేశం లేదు. ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి. అదే నూతనంగా జన్మించకుండా పరలోక రాజ్య ప్రవేశము ఖచ్చితంగా లేదు అనే విషయం ఆడ క్రీస్తు వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అందులో ఒక మాట చదవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. ఇది మనకు అర్థం కావాల్సిందే. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయన. మరి ఏ విధంగా జన్మించాం? శరీర రీతిగా మనం జన్మించినట్లయితే ఇంకా భూ సంబంధమైన వాటి పట్ల మాత్రమే ధ్యాస ఉంచుతాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. కష్టాల గుండా వెళ్ళండి, శ్రమల గుండా వెళ్ళండి, హింసించబడ్డా, దూషించబడ్డా, అవమానించబడ్డా కదా, మన శరీరంలోని అవయవాలు చనిపోయిన తర్వాత మాత్రమే, ఇవన్నీ భరించినప్పుడే, ఇవన్నీ సహించినప్పుడే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాము, నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తాము. క్యాటర్ పిల్లర్ నెక్స్ట్ స్టేజీ లోపల అది ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఒక స్టేజ్ ఒకటి ఉంది. దాని తర్వాతనే ఇది సీతాకోక చిలుకల అది మారుతుంది. మనం కూడా ఆ శ్రమల గుండా వెళ్ళిన తర్వాతనే, ఆ కష్టాల గుండా వెళ్ళిన తర్వాతనే, అవి చనిపోయిన తర్వాతనే నూతన స్వభావం మనకు వస్తుంది కదా. ఇది మాత్రమే మనకు అర్థం కావాలి. ఈ ఉపమానాల గురించి సారాంశం అంతా చెప్పిన తర్వాత ఇంకొక అంశంలోకి వెళ్దామని ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. మన ప్రవర్తన మారకుండా క్రీస్తువారి గురించి మనం క్రీస్తువారి నుంచి ఏవైతే ఉపమానాలు నేర్చుకున్నామో దాని యొక్క సారాంశం ఏంటి అని అంటే పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యం గురించిన సువార్త మనకు ఎంతవరకు అర్థమైంది, ఇది మాత్రమే మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రూపాంతరం ఏ విధంగా చెందాలని ఒక వచనము నేను చదువుతాను, తర్వాత మీరు దాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా విషయాలైన అందులో రాయిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42 నుంచి, అందులో ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరంలా, చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఒకసారి చదువుతాను.
మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును కదా. ఏ విధంగా మారాలి? క్షయమైన శరీరము అక్షయమైనదిగా లేపబడాలి. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధమై మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము కదా. స్పష్టంగా రాయబడింది. ఏ విధమైన రూపాంతరం చెందాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి, ఇది మాత్రమే పరలోకానికి చేరుస్తుంది. ఇది మాత్రమే నూతన స్వభావం. అంటే అప్పుడు మాత్రమే పరలోకము నుంచి లేకపోతే ఆత్మ సంబంధముగా మనం పుట్టిన వారము. మట్టి నుండి పుట్టినప్పుడు మట్టి నుండి మనం ఏ విధంగా అయితే పుట్టామో అలాగే పర సంబంధమైన ఆత్మ ద్వారా కూడా మనం పుట్టాము. ఇది పుట్టడము నిజమైనప్పుడు క్రీస్తు వారి ద్వారా కూడా మనం పుట్టడం అనేది నిజమే కదా. ఆత్మ సంబంధమైన వారముగా మనము పుట్టినప్పుడే పరలోక రాజ్య ప్రవేశము కదా. అదే అంటాడు అక్కడ. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. అంటే ఆదాము ఎట్టివాడో మనం కూడా అట్టివాళ్ళమే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. పరలోక సంబంధి ఎవరు? క్రీస్తు వారు ఎట్టివారో పరలోక సంబంధులు కూడా అట్టివారే. ఇదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా పుట్టాం మనము? ఇంకా భూ సంబంధమైన వారిగానే పుట్టిన జీవితం జీవిస్తున్నామా? పర సంబంధమైన వాని ఆత్మను కలిగి అలాంటి జీవితం జీవించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అర్థం కాకపోతే, ఈ రూపాంతరము చెందనంత వరకు పరలోక రాజ్య ప్రవేశము లేదు. పాత పురుషుడు, పాత లక్షణాలు, ఆలోచనలు అన్నీ చనిపోవాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్య ప్రవేశము. క్రీస్తు వారి పరిచర్యనంతా గమనించి చూడండి ఒకసారి. మనం ఆయనను వెంబడిస్తున్నాం కదా, ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం కదా, మరి మనకేమర్థమవుతుంది? ఇదే మనకు అర్థం కావాలి. ఏం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం? మనల్ని మార్చడానికి ఆయన చనిపోయాడు. మన హృదయ కాఠిన్యమును బట్టి హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, నిందించబడ్డాడు. అయ్యా నువ్వు సరిగా లేవయ్యా, మారయ్యా, మనస్సు మార్చుకో, ఆలోచన మార్చుకో, ప్రవర్తన మార్చుకో అని చెప్పినందుకు ఆయనను శిలువ మరణానికి అప్పచెప్పారు. అంత మాత్రాన మరణించిన ఆయనను శిలువ మరణానికి అప్పచెప్పినంత మాత్రాన వీరందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా? ఖచ్చితంగా వెళ్ళరు కదా. సత్యము సత్యమే. ఇదే మనకు అర్థం కావాల్సింది. సత్యము సత్యమే. ఒకటే మార్గం ఉంది, ఆ మార్గమే క్రీస్తు వారి మార్గము. ఆయన ఏదైతే బోధించాడో దాని ప్రకారం మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళగలం, కానీ వేరే విధంగా వెళ్ళనే లేము. అది ఏంటిది ఆ మార్గము? ప్రాచీన స్వభావం చనిపోవాలి, నూతన స్వభావము రావాలి. ప్రాచీన పురుషుడు చచ్చిపోవాలి, ఆలోచనలు, క్రియలు, తలంపులు చచ్చిపోవాలి, నూతన స్వభావము రావాలి. పరసంబంధం లేకపోతే దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఇది మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది కదా. సీతాకొక చిలుక ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిందో నువ్వు నేను ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే పరలోక రాజ్య ప్రవేశం లేదు. సీతాకొక చిలుక అసలు యాక్చువల్గా దీని జీవితకాలం ఎంత తెలుసా? సీతాకొక చిలుక మ్యాక్సిమం 10 నెలలు, క్షమించండి 10 వారాలు అది బ్రతికేది అంతే. ఎగ్గు నుంచి అది క్యాటర్ పిల్లర్లోకి రావడానికి 2 వారాలు పడుతుంది. క్యాటర్ పిల్లర్లో నుంచి అది ఆ ట్రాన్సిట్ ఫామ్లోకి అంటే ఆ షెల్లోకి వెళ్ళడానికి 4 వారాలు సమయం పడుతుంది. ఆ షెల్లో అది 2 వారాలు ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత 2 వారాలు లేకపోతే 3 వారాలు, కొన్ని దాన్ని బట్టి 2-3 వారాలు ఎక్స్టెండ్ అవుతాయంట. మొత్తం టోటల్గా 10 నుంచి 12 వారాలు మాత్రమే అది బ్రతుకుతుంది. దాని లైఫ్ స్టైల్, అది జీవించే జీవితం అంతా కానీ అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది కదా. ఎక్కువ సమయము 4 వారాల నుంచి లేకపోతే 6 వారాలు, ఒక్కొక్కసారి 7, దాని యొక్క అందులో కూడా టైప్స్ ఉన్నాయి. దానిని బట్టి అది మహా అంటే కొన్ని వారాలు ఎక్కువగా బ్రతుకుతుంది. కానీ భూమి మీద ఉన్నంత వరకు అది ఏం చేస్తుంది? దాని ప్రవర్తన జుగుప్సాకరంగా, దాని ప్రవర్తన ఆకులన్నిటినీ నాశనం చేసే విధంగానే ఉంటుంది. మనిషి యొక్క ప్రవర్తన కూడా అదే.
కదా. భూ సంబంధమైన వాటి యందు ఆలోచన ఉన్నంత వరకు మనిషి పక్క ప్రవర్తన అదే. ఎక్కువ కాలం బ్రతికేది మనిషి అక్కడే కదా, భూమి మీదనే. కానీ ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యే స్టేజ్లోకి వెళ్తామో ఆ తర్వాత 2 వారాలే బ్రతుకుతుందంట. అది సీతాకోక చిలుకల ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత 2 నుంచి 3 వారాలు బ్రతుకుతుంది అది. కానీ అది చేసే పని ఏంటి? అప్పుడు ఆ 2-3 వారాల లోపల అది చేసే పని మకరందాన్ని తింటుంది, తర్వాత అది ఎగ్స్ పెడుతుంది. ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ని తయారు చేస్తుంది. దేవుని చిత్తం దాని ద్వారా నెరవేర్చబడుతుంది. పరసంబంధం ఆకాశంలో ఎగురుతుంది, మకరందాన్ని తింటుంది, తర్వాత నెక్స్ట్ తన పిల్లలను లేకపోతే నెక్స్ట్ జనరేషన్ని తయారు చేస్తుంది. చాలా గుడ్లు పెట్టే అది ఇంకా ఆ 2 వారాలు కూడా అదే ప్రాసెస్లో ఉంటుంది. కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాతనే అది బయటకు వస్తుంది. అంటే అడల్ట్ బటర్ఫ్లై బయటకు వస్తుంది కదా. పెరిగిన తర్వాత బటర్ఫ్లై వస్తుంది. అది చేసే పని ఏంటి అని అంటే, ఆడ సీతాకోక చిలుక అయితే మగ సీతాకోక చిలుకతో వెళ్తుంది, వెళ్ళి అది గుడ్లు పెడుతుంది, నెక్స్ట్ జనరేషన్ని నెక్స్ట్ సృష్టిని తయారు చేస్తుంది. దేవుని చిత్తం అంతా నెరవేర్చబడుతుంది. కానీ ఉన్న ఆ 2 వారాలు అద్భుతమైన సీతాకోక చిలుకగా అందంగా ఉంటుంది కదా. దేవుడు మన జీవితంలో కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతున్నప్పుడు మన ప్రవర్తన అందంగా కనపడాలి ఈ లోకానికి. ఇంతకుముందు ఉన్న వ్యక్తి అయినా ఇతను కదా, ఇంతకుముందు ఉన్న ఈ క్యాటర్ అయినా ఇది, ఇంతకుముందుదేనా ఇది, గొంగళ పురుగేనా ఇది, ఇంత అద్భుతమైన రూపాంతరం చెందింది అనే విధమైన ప్రవర్తన మన జీవితాలలో ఉండాలని ఆయన చూస్తూ ఉన్నాడు కదా. బ్రతికినంత కాలము క్రీస్తు సారూప్యతలో అద్భుతమైన పరిచర్యతో లేకపోతే అద్భుతమైన మాటలతో ప్రవర్తనతో ఆయనకు మహిమకరంగా వెలుగుగా జీవించే ప్రయత్నం చేయాలి. అందమైన సీతాకోక చిలుక కొద్ది కాలమే బ్రతుకుతుంది, దాని పని అది కంప్లీట్ చేసుకొని వెళ్తుంది. క్రీస్తు సారూప్యతలోకి మనం మార్చబడే ఈ ప్రాసెస్లో ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ అది ఆయన చిత్తమై ఉంది. కానీ బ్రతికినంత కాలము అందమైన జీవితం జీవించాలి, అందమైన ఆత్మీయ జీవితం జీవించాలి. అందరూ చూసినప్పుడు అందంగా మన జీవితం ఉండాలి, యథార్థంగా మన జీవితం ఉండాలి. ఈ వ్యక్తేనా అనిపించాలి, వాళ్ళేనా ఈ వ్యక్తేనా ఇలా మారాడు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా మాట్లాడారు, ఆ జీవితాన్ని నలుగురు చూడాలి కదా. మనం చూస్తాము, క్యాటర్ చూస్తాము, సీతాకోక చిలుకను చూస్తాను. 2 ఏది అందంగా ఉందో మనకు అర్థమవుతుంది. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడిన జీవితమే అందమైన జీవితము, నిష్కల్మషమైన జీవితము కదా, ప్రేమించే జీవితము, క్షమించే జీవితము. ఈ జీవితం గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ జీవితం మాత్రమే పరలోక రాజ్య ప్రవేశంలోకి వెళ్తుంది. పరలోక రాజ్య ప్రవేశము ఆ జీవితానికి మాత్రమే ఉంది. ఆలోచన చేద్దాం, ఎంతవరకు ఈ సంవత్సరం అయిపోబోతుంది. 10 నెలలు అయిపోయాయి. అప్పుడు చూస్తుండగానే మనం మొదలు పెట్టుకున్నదే ట్రాన్స్ఫర్మేషన్ గురించి, రూపాంతర అనుభవం గురించి మనం వాక్యం ఈ సంవత్సరం అంతా నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఎంతవరకు ఏ వాక్యము ఏమర్థమైంది నాకు? ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ 2 నెలల లోపల నాకు ఈ సంవత్సరం ఎంతవరకు వాక్యం అర్థమైంది, నేను ఎంతవరకు మార్చుకునే ప్రయత్నం చేశాను, ఎంతవరకు రూపాంతర అనుభవం పొందే ప్రయత్నం చేశాను. ఇది లేకపోతే రాజ్య ప్రవేశమే లేదు. డామ్ షూర్గా దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడు, నూతన స్వభావము లేకుండా పరలోక రాజ్య ప్రవేశం లేదు కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈ 2 నెలల లోపల మనలో ఇంకా ఏమైనా మనకు కనిపిస్తూ ఉన్నట్లయితే అవి క్యాటర్ పిల్లర్లో ఉన్న, గొంగలి పురుగులో ఉన్న ఆ ఆర్గాన్స్ ఏవైనా ఇంకా ఉన్నాయేమో మన జీవితంలో, అవి చంపేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవి కనిపించకపోతేనే మనం సీతాకోక చిలుకగా మారగలం. అవి కనిపిస్తే అసాధ్యము. సమయం మించిపోతుంది, ఇంకొక సంవత్సరం గడిచిపోతుంది. ఆయన రాకడకు మరింతగా సమీపించి ఉన్నాం, మనం మరింత దగ్గరగా వచ్చున్నాం. ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు మనము అయ్యో అని గుండెలు బాదుకున్న సమయము మించిపోతుంది. సమయము ఉండంగానే మన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.